ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్, ఈరోజు ఎలాగైనా తెలిసిపోతుంది అమ్మాయి ఎవరో. పెళ్లి ముహూర్తం గురించి నన్ను అడుగుతావేంటయ్యా? నేను ఇక్కడ మేనేజర్ని. ఎందుకు సార్ కోపడతారు? నాకు తెలియక అడిగాను. లోపల పూజారుంటాడు, వెళ్ళి ఆయన అడగవయ్యా. ఓకే సార్. ఏదో మర్చిపోయానే. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏమయ్యా, నీకు కూడా పెళ్లి ముహూర్తం కావాలా? సార్ మర్చిపోయారా? మొన్న వచ్చాను కదా సార్, అదే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక అమ్మాయి పాట పాడింది, సీసీటీవీ ఫుటేజ్ కావాలని. ఓహో, నువ్వే కదా. మర్చిపోలేదు. ఆ రోజు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వలేదుగా. ఫోన్ ఎందుకు సార్, ఇప్పుడు నేనే వచ్చానుగా. దొరికిందా సార్? ఆ ఫుటేజ్ ఒక్కసారి చూపించండి సార్. సారీ బాబు. అదేంటండి? సీసీటీవీ ఫుటేజ్ 6 నెలలదే దొరికింది. 6 నెలదేంటి సార్? నాకు 1 ఇయర్ క్రితంది కావాలని చెప్పాను కదా. ధర్మకర్త గారి దగ్గర ఉంది, నేను తెప్పిస్తానన్నారు. నేను నాకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడంతో ఆ పనిలో ఉండి రాలేకపోయాను. ధర్మకర్త దగ్గర నుంచి ఫుటేజ్ తీసుకురావాలంటే ఆయన ఇక్కడ ఉండాలి కదా. ఆయన ఫ్యామిలీని తీసుకుని ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు. 6 మంత్స్ ఫుటేజ్ అయితే కలెక్ట్ చేయగలము. ఆ మిగతా 6 మంత్స్ అయితే ఆయన రావాల్సిందే అయ్యా. అలా కాదు సార్, నాకు చాలా అర్జెంట్ సార్. ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్. నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అని చెప్పాను కదా సార్. నిన్ను నేను అర్థం చేసుకోగలనయ్యా, కానీ మా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. ధర్మకర్త లేకుండా ఫుటేజ్ మనం బయటికి తేలేము. సార్ పోనీ ఒక పని చేయండి సార్, ఆయన నంబర్ ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. భలే వాళ్ళ ఉన్నావయ్యా. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాడని చెప్తున్నాను కదయ్యా, అక్కడ ఆయన ఫోన్ పనిచేయట్లేదు. నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక పని చెయ్యి. ఒక 1 వీక్ 10 డేస్లో ఆయన వచ్చేస్తాడు. కావాలంటే అప్పుడు రా. నీకు కావాల్సిన ఫుటేజ్ మొత్తం నేను నీకు ఇప్పిస్తాను. ఎందుకు నువ్వు నాకు కనిపించకుండా ఉన్నావు? ఎప్పుడు కనిపిస్తావు? ఎప్పుడు నిన్ను కలుస్తాను? కానీ నేనైతే ఖచ్చితంగా వదలను. ఖచ్చితంగా నువ్వెక్కడున్నా సరే వస్తాను.